అందరికీ నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము అన్బాక్స్ చేస్తున్నాము గ్యాస్ సిలిండర్ని. సో ఇది మనం చైర్లకి వాడతాము. చైర్ యొక్క హైట్ని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ పెంచడానికి తగ్గించడానికి మనం ఉపయోగిస్తాము దీన్ని. సో మనం చూసినట్లయితే ఈ ఆఫర్లో నేను కొన్నాను ఇది. సో ఎందుకు అనగా నేను కొన్న ఒక చైర్ని హైట్ అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది నాకు. సో కొద్దిగా హైట్ ఉంటే బాగుండు అనిపించింది. అందుకని చెప్పి నేను ఈ రాడ్ అనేది సపరేట్ దొరికిద్దని తెలుసు. సో మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవడానికి పనికొస్తుందని చెప్పి నేను ఇది కొన్నాను. సో నేను ఇప్పుడే దీన్ని మారుస్తాను. సో దీని మీద చూడండి, ఇది ఎంపవర్ అనే బ్రాండ్ వాళ్ళది, కంపెనీ నుంచి మనం తీసుకున్నాము. ఎక్స్పోర్ట్ క్వాలిటీ బాగుంటుందని చెప్పి ఉంది ఇక్కడ. క్లాస్ 3 టైప్ మోడల్. సో ఇది బాక్స్ మీద ఉన్న చూసినట్లయితే, సో ఇది నుంచి ఏమీ లేవు దీని మీద ఎక్కువ డీటెయిల్స్. సో దీన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే దీంట్లో ఏముందంటే, సో ఇది నాకు ఓల్డ్ది, పాతది, ఇదేమీ కొత్తది కాదు. సో ఇట్లా ఉండేది నాది. సో దీని బరువు కూడా చాలా బాగుంది, పాతది. సో దీంట్లో పైన మనకి ఇలా నొక్కేది ఉంటుంది, గ్యాస్ మీకే ఇది. సో దీన్ని నొక్కినట్లయితే ఏమన్నా ఇది కిందకి వెళ్ళడం కానీ బరువు వల్ల కానీ, లేకపోతే పైకి వెళ్ళడం కానీ జరిగిద్ది. సో ఈ బటన్ వల్ల మేజర్గా. సో మనం దీనికి కింద ఉన్న పార్ట్ మొత్తం ఉడిపించాలి అనుకుంటే కనుక, కింద మనకి ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ని మనం ఈజీగా తీయచ్చు. దీన్ని కొద్దిగా పైకి అనేసి లాగేస్తే వెనక్కి అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఒక్కొక్క పార్ట్ ఇలా ఉడిపికితే దీంట్లో ఒక నట్టు వస్తుంది, మళ్ళీ దాన్ని ఉడిపికితే మళ్ళీ ఒక రాడ్ ఇది మొత్తం వచ్చేస్తుంది. దాని తర్వాత దీంట్లో మళ్ళీ కింద 2 నట్టులా ఉంటాయి, అవి కూడా తీసేస్తే మనం దీన్ని ఈజీగా విడివిడిగా చేయొచ్చు అనమాట. మొత్తం ఉడిపికచ్చు విడిగా. సో ఇప్పుడు ఎందుకు మనకి లోపల మనం రిపేరింగ్ చేయం కాబట్టి మనకు వదిలేద్దాం దాని గురించి. సో ఇది మనము ఓల్డ్ పాతది. సో నేను కొత్త దాని గురించి చూపిస్తాను ఇప్పుడు. నేను ఎందుకు పెట్టాను అనేది చెప్పాను కదా, హైట్ పెరగడానికి అని చెప్పి. సో ఇది నా చైరు, కిచెన్లో యూజ్ చేయడానికి అని చెప్పి మమ్మీ కోసం అని చెప్పి కొన్నాను. సో ఇది కొద్దిగా హైట్ ఉంటే బాగుండని అన్నారు. అందుకని చెప్పి మనం హైట్ పెంచడానికి చూసాము, అవైలబిలిటీ ఉందని చెప్పి తెలిసింది నాకు ఇది. సో దీన్ని పర్చేస్ చేయడానికి విషిస్ట్లో పెట్టుకున్నాను. డబ్బులు ఎక్కువ ఉండేసరికి నేను కొనలేదు అప్పట్లో. ఇప్పుడు కొద్దిగా ఆఫర్లో రావడం వల్ల తక్కువ ధరకి అనిపించి నాకు నేను ఇది ఆర్డర్ చేశాను. సో పాతదానికి కొత్తదానికి చూసినట్లయితే చూడండి, పాతది కొత్తది అయినా సరే ఎప్పుడైనా సరే కింద బాటమ్ అనేది ఎప్పుడు కింద దాకా ఉంటుంది ఎప్పటికైనా సరే. చూడండి, కొత్తదైనా కూడా కింద దాకా వచ్చేసింది. సో అలా అనమాట, మొత్తం ఆక్యుపై అయిపోయింది. సో ఇది మొత్తం అడ్జస్ట్ చేస్తే చూడండి హైట్ ఎంత పెరిగిందో. 3 ఇంచెస్ మినిమం అనేది హైట్ అనేది పెరిగింది నాకు. సో చాలా బెటర్ అనిపిస్తుంది నాకు ఇది. సో హైట్ అనేది నాకు కావాల్సినంత హైట్ పెరిగింది. సో దీన్ని తీయడానికి మీకు కొన్న తర్వాత ఇది ఎలా పెట్టాలి అనుకుంటే కనుక చాలా సింపుల్ అండి. ఇది పెట్టండి మొత్తం. సో పడుకోబెట్టాక దీన్ని మనం ఇక్కడ చేయి గట్టిగా పట్టుకొని వెనక్కి లాగుతూ ఈ వెనకాల ఉన్న ఏదైతే ఉందో బేస్ అనేది దాన్ని వెనక్కి లాగేసేయండి. ఈజీగా వచ్చేస్తుంది, మనకు అంత టఫ్ ఏం కాదు. సో లాగి చూపించింది. ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుందాం, ఒకసారి పట్టుకో వీడియో. ఇక్కడ సో ఇది పట్టుకో. సో ఇలా అనమాట, ఇది కిందకి వచ్చేస్తుంది మనకి. ఇది కింద పార్ట్ అనేది వచ్చేసింది. సో పై పార్ట్ అనేది ఒకటి మిగిలింది. సో దీన్ని ఎలా కుట్టాలంటే, సో దీన్ని పైన పట్టుకొని దీన్ని పై వైపు లాగుతూ దీన్ని కింద ఇక్కడ 2 దెబ్బలు వేసామన్నట్లయితే ఇది ఉడిపోయింది. ఇప్పటికీ చాలాసార్లు కొట్టేసరికి ఇది డ్యామేజ్ అయింది. ఇది కొత్తది కాబట్టి ఇది కొత్తది రీప్లేస్ చేశాను. సో ఒకసారి పైకి లాగుతుంది దీన్ని. ఇప్పుడు చిన్న హ్యామర్ తీసుకొని మనం దీన్ని కింద వైపు కొట్టామన్నట్లయితే ఇక్కడ కాలు పెట్టి ఇక్కడ పైకి లాగుతుంది. చూసారా, ఈజీగా వచ్చేసింది 2 దెబ్బలకి. సో ఇంత ఈజీగా అయిపోయింది. సో ఇది మన కొత్తది, కొద్దిగా లైట్ వెయిట్గా ఉంది ఇది. సో పాతది చూసినట్లయితే కొద్దిగా చాలా బరువుగా అనిపిస్తుంది నాకు ఇది. సో దీని హైట్ డిఫరెన్స్ చూడండి మీరు కూడా, ఎంత డిఫరెన్స్ ఉందో హైట్. సో మళ్ళీ ఇది రీప్లేస్ చేయాలనుకుంటే కనుక దీన్ని ఇలా పెట్టేసేయండి. ఫస్ట్ దీనిలో పెట్టాలి, బాటమ్ దాంట్లో పెట్టేసి ఇలా ఉంచేయాలి. దాని తర్వాత దీన్ని తీసుకొచ్చి దీనిపైన పెట్టాలి. చూపిస్తాను, మా ఫ్రెండ్ సాయం తీసుకుంటాను. చూడండి, మా వాడు చోటా భీమ్ దీన్ని ఇలా పెట్టేశాడు. సో అలాగా. సో దీని మీద కూర్చున్న తర్వాత దీని పైన కూర్చొని మనము బరువు పెట్టినట్లయితే ఇది కిందకి వెళ్ళిపోయింది. ఎంతవరకు కిందకి వెళ్ళిపోయింది అంటే చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా, ఇంత కింద వరకు వెళ్ళిపోయింది. సో మళ్ళీ హైట్ పెరగాలనుకుంటే దీన్ని నొక్కితే మనకి సరిపోతుంది.
చూడండి చాలా కిందకి అయిపోయింది ఇది. సో అదేవిధంగా దీన్ని మనం పైకి అందాం. చూసారు వెళ్ళిపోయింది పైకి. సో అంత ఈజీగా, సో స్మూత్గా ఉంది, ఈజీగా రొటేట్ అవుతుంది ఇది. చాలా స్మూత్గా ఉంది. మనకి ఇంకా ఆయిల్ కావాలంటే దీంట్లో మనము గ్రీజ్ లాంటివి చేసుకుంటూ ఉంటే ఇంకా స్మూత్ అవుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. సో ఇది మనం హైట్ పెంచడానికి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరి కొన్ని వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. అందరికీ నమస్కారం.